నల్గొండ సమీపంలో ఒక ధాన్యం కొనుగోలు కేంద్రం దగ్గర ఉన్నాం. ఇక్కడ కొందరు హమాలీలు ఉంటారు, అదేవిధంగా రైతులు ఉన్నారు. దాదాపు 10-15 రోజులుగా ఈ కళ్ళంలో ఎదురు చూస్తున్నటువంటి రైతులు, ధాన్యం అమ్ముకోవడానికి ఎదురు చూస్తున్న రైతులు ఉన్నారు. అసలు కాంగ్రెస్ రాష్ట్రంలో వచ్చిన కాంగ్రెస్ పాలన మీద వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో నల్గొండ లోక్సభ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందనుకుంటున్నారు? అదేవిధంగా కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందని వీళ్ళు ఫీల్ అవుతున్నారో వాళ్ళందరిని అడిగి మనం తెలుసుకుందాం. సో మీరు ఇప్పుడు ఈ ఓట్లు తీసుకొచ్చి ఎన్ని రోజులు అవుతుంది కళ్ళానికి? 5 రోజులు అయినాయి. 5 రోజులు అయిందా? ఎట్లా ఉంది పరిస్థితి రాష్ట్రంలో? పర్వాలేదు ఇప్పటి వరకు అయితే. టైం తీసుకుంటాడు అని చేసే అయితే అంత ఇదిగా అయితే లేవు. అంటే ఆకట్టుకున్నట్టు లేవా? ఆకట్టుకున్నట్లేదు. రైతు బంధు ఇస్తామన్నాడు, అంటే రైతు భరోసా అనుకోండి. రైతు భరోసా వదిలిపెట్టండి, రైతు భరోసా. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో మామూలుగా ఇప్పుడు ఈ రైతు బీమాది ఏమంటే క్లియర్ అయింది. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఎందుకంటే మా బ్రదరే చనిపోయిండు. అదే వాళ్ళు 3 నెలలు అవుతుంది, ఇంకా పడలేదు రైతు ఇన్సూరెన్స్. దానికి అది ఎవరిని అడగాలన్నా కూడా తెలుస్తలేదు మామూలుగా. ఇన్సూరెన్స్ ఇప్పుడు రైతు బీమా ఇన్సూరెన్స్ చేశాను కదా, దాని ఇన్సూరెన్స్ అసలు ఇక్కడ ఎల్ఐసీలు అడిగినా ఎవరు చెప్తలేరు, అగ్రికల్చర్ ఆఫీసులు అడిగినా మేము పంపించినాం అంటున్నారు. ఆల్రెడీ అది ఇంతవరకు ఎక్కడ కాలేదు. సో అది సమస్య. అంటే ఇప్పుడు మనకు ఆగస్టు 15 తర్వాత మళ్ళీ మీకు ఇది రైతు రుణమాఫీ చేస్తామని అనౌన్స్ చేసి, అది రైతు రుణమాఫీ తర్వాత అయినప్పుడు లెక్క. ఎందుకంటే ఇప్పుడు ఇంత తొందరలో అయితే కాలేదు. కానీ ఇప్పుడు కనీసం ఎందుకంటే 2 లక్షల రూపాయలు ఇస్తా అంటుండు రేవంత్ రెడ్డి గారు. ఆ 2 లక్షల రూపాయలు ఇవ్వడానికంటే టైం తీసుకుంటది కదా. ఎమ్మటే కావాలని కోరుకోవడం కూడా మనది కూడా అంత అత్యాశ నా వరకు అయితే. వేరే వాళ్ళ ముచ్చటంటే తెలియదు కానీ నా వరకు అయితే మాత్రం అత్యాశ. అది పర్వాలేదు, ఎందుకంటే కొద్దిగా గవర్నమెంట్ సరే మారింది. గవర్నమెంట్ కేసీఆర్ గారు మంచిగా చేసిండ్రు, పర్వాలేదు. జనాలు వద్దు అనుకున్నారు ఆయన్ని. అంటే ఇంకో టర్మ్ ఉంటే అది వేరే ఉండేది. గవర్నమెంట్ మారాలనుకుంది, మారింది. ఈయన ఏమి అంత కాలేదు. ఇది కూడా టైం ఇద్దాం. ఇప్పుడు 5 నెలలు అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. ఏమనుకుంటున్నారు మీరు ప్రభుత్వం గురించి? ఫ్రీగా కరెంట్ ఇస్తుంది, ఉచిత బస్సు ప్రయాణం ఉంది, ప్లస్ రైతులకు పైసలు పడ్డాయి. రైతు బంధు ఆల్రెడీ పడ్డది. ఇంకా త్వరలో రుణమాఫీ కూడా చేస్తా అంటుండు, చేస్తే ఇంకా మరీ మంచిది. సో మీరు సంతృప్తికరంగానే ఉన్నారు? సంతృప్తిగానే ఉన్నారు. బీఆర్ఎస్ చాలా ప్రచారం చేసిన ఇంత ముందు చేసిన నెరవేరలే, ఇప్పుడు నెరవేర్చడానికి నమ్మకం లేదు. కాంగ్రెస్ మంచిగా అనిపిస్తుంది. ఓటు కూడా కాంగ్రెస్ కి పడతాయి. ఆయనకి మంచిగా అయితే ఉంది. ఇప్పుడైతే వర్షాలు పడుతున్నాయి, ఇప్పుడు కొంచెం అనుకూలంగా. ఇంత ముందు పడలేదు అన్నట్టు పడుతున్నాయి, ఇంకా పడతాయి. అది మంచిగా ఉంటుంది. మొత్తం గిట్ట పైన గిట్ట వస్తుందని రాహుల్ గాంధీ ప్రధాని కావాలని గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతుల గిట్ట చాలా మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాం. 10 ఏళ్ళు మోడీ చేసిండుగా, ఒకసారి రాహుల్ గాంధీ వస్తే 10 సంవత్సరాలు మోడీ చేసిండుగా, ఇప్పుడు ఒకసారి రాహుల్ గాంధీ వస్తే ఆయనది కూడా చూడాలని ఉంది. అంతే, ఆయన కూడా చూడాలి ప్రధానిగా. సో 10 ఏళ్ళ ఇక్కడ 10 ఏళ్లకు మన కేసీఆర్ మార్చారు, 10 ఏళ్ళకి అక్కడ మోడీని మార్చాలి. ఎప్పుడు ఒకటి కూడా అధికారం ఉండకూడదు కానీ ఇప్పుడు ప్రభుత్వాలు మారితేనే మంచిది ప్రజలకు కూడా. రైతులు అయితే కాంగ్రెస్ కి వేయరని ఎవరు, ఎందుకైనా వేయరు. టయానికి ఏమీ లేదు కాబట్టి ఎవరు వేయరు. సో కాంగ్రెస్ కి వేయరు అన్నది మీ అభిప్రాయం? రైతులు, ఆటో డ్రైవర్లు వాళ్ళు ఎవరికి వేయరు. మీకుంది ఆటో ఉందా? మాకు లేదు. ఆటో డ్రైవర్లు ఎట్లా చెప్పగలుగుతారు? చెప్పారు కదా మాకు, అందే వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఉన్నారు చెప్తున్నారు. ఉచిత బస్సు పెట్టడం వల్ల మాకు ఏ ప్రయోజనం లేదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కే ప్రయోజనం. మన ఇంటి ఆడవాళ్ళు ఎప్పుడు పోం కదా సార్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏముంది, జీతాల తీరుగా జీతాలు తీసుకుంటారు, అర్ధగంట ముందు పోయి తెచ్చుకుంటారు. ఫ్రీ బస్. అది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కే ఉపయోగం, రైతులకైతే ఏ ఉపయోగం లేదు. ఇప్పుడు ఎవరన్నా అడిగితే నువ్వు ఎప్పుడన్నా ఎక్కిన ఆ బస్సు మీ మిస్ ఎక్కిందా అంటే మేము ఎక్కలే, మా మిస్ ఎక్కలే. అది అంతే, మనకు పని లేదు కదా బస్సు మీద ఊరికి పోవడం. గవర్నమెంట్ రైతులకు ఇప్పుడు రైతు బంధు వేసారు, సార్. ఆకలైనప్పుడు అన్నం పెడితేనే కడుపు నిండుతుంది. మనకు అవసరం ఉన్నప్పుడు రైతు బంధు పడలే, ఇప్పుడు పడితే ఏం చక్కగా మనం ఏం చేసుకున్నాం? ఇప్పుడు మన పొలాలన్నీ ఎండిపోయినాయి, నీళ్ళు లేవు. మన నీళ్ళు మన కరువు వచ్చింది, కరువుకు ప్రభుత్వం ఏం చేస్తాదన్న? అట్లా ఉండదన్న. ఒకళ్ళు అంటారు గొడ్డు వచ్చిన వేళ బర్రె వచ్చిన వేళ అంటారు, అట్లా వచ్చిన వేళ అంటారు. ఏదైనా అంతే. కాంగ్రెస్ వచ్చింది, కరువు తెచ్చింది. అంటే కేసీఆర్ మాటనే మీరు కూడా మాట్లాడారు. కేసీఆర్ మాట అని కాదు కానీ ఓకే. రైతులు
ఆటో డ్రైవర్లు లేకపోతే ఎవరు వేయరు కాంగ్రెస్. మహిళలు ఇస్తారేమో మరి. మహిళలు కూడా వేయరు ఎక్కనోళ్ళు ఎవరు జాబ్ ఉన్న వాళ్ళు వేస్తారు. అది కూడా అంతే, జాబ్ హోల్డర్స్ ఇస్తారు. 4,000 పింఛన్ అన్నాడు, 4,000 లేదు. మీ అభిప్రాయం ఏంది? కేంద్రంలో మోడే కన్ఫర్మ్. అంతే కన్ఫర్మ్. సో మన నల్లగొండలో ఎంపీ ఎవరు గెలిచారు? నల్గొండలో ఎంపీ అంటే ఇక ఇప్పుడు ఏది గెలిచినా ఎవరు ఏం చేయలేరు. ఆడ కాంగ్రెస్ ఉంది కానీ కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్ ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎక్కువ కాబట్టి వాతావరణం ఉండే కాంగ్రెస్ ఛాన్స్ ఉంది. అంటే ఎన్ని రోజులు అవుతుంది మీకు ధాన్యం ఎట్లా? ధాన్యం అంటే 10 రోజులు అవుతుంది కానీ 4 రోజులు ఎండ పోసినాం. ఇవాళ నిన్న వర్షం వచ్చింది అమ్మా, తడిచినా మళ్ళీ ఎండ పోసినాం. రేట్ బాగానే ఉందా? రేట్లు అయితే ఇంకా అందరికి వేసినట్టు మనకి రైతు బంధు పడదా మీకు? 2 ఎకరాల వాళ్ళకి అయితే పడుతుంది. మీకు ఎన్ని ఎకరాలు? నాకుందే 2 ఎకరాలు. పడిందిగా నీకు? పడ్డది. మరి ఇంక కాంగ్రెస్ మీకు వేసినట్టే కదమ్మా? వేసిర్రు, వాళ్ళైతే వేసిర్రు. రైతు బంధు పడిందా నీకు? పడ్డది. సో ఎట్లా ఉంది అనుకుంటున్నావు? కాంగ్రెస్ వచ్చి దాదాపు 5 నెలలు అవుతుంది కదా రాష్ట్రంలో. ఈ రాష్ట్రాల 5 నెలలు అవుతుంది కానీ ఒకటి బస్సు ఒకటి చేసిండు, ఈ కరెంటు అన్నది ఒకటి చేసిండు. అవి చేసిన తర్వాత 2,500 ఇస్తాను అన్నది రాలేదు. ఈ గ్యాసులు 500 నింపుతాను అన్నది 500 ఇంకా రీటైల్ గా ఏది అయితే లేదు. 1000 రూపాయలు 1,100 తీసుకొని నింపుతురు. అవి బ్యాంక్ లో పడతాయి అంటారు, బ్యాంక్ లో కూడా పడతలేవు. గ్యాస్ది ఉచిత కరెంట్ అనేది ఒకటి వచ్చింది, జీరో బిల్ వచ్చింది. ఇక ఇల్లు లేని వాళ్ళకు ఇది 3 లక్షలు 5 లక్షలు ఇట్లా ఇచ్చి ఆ ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి కట్టిపిస్తానని అన్నాడు. మరి అవి అయితే ఇంతవరకు ఇల్లు లేని వాళ్ళకి ఏది రాలేదు.